ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, మొత్తానికి అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే డొనాల్డ్ ట్రంప్ గారి రాక జరిగిపోయింది, వచ్చేసేసారు. ఎప్పటి నుంచో ట్రంప్ గారు రావాలి, ట్రంప్ గారు రావాలి, ట్రంప్ గారు రావాలంటే కూడా అందరూ చాలా ఎక్సైట్మెంట్ గా ఎదురు చేశారు. సో మొత్తానికి ఆయన అమెరికా 47వ దేశాధ్యక్షుడిగా సింహాసనాన్ని అధిష్ఠించారు. ఎస్, ఇక్కడి నుంచి మరి అంటే గ్లోబల్ ఎకానమీకి సంబంధించి ఎటువంటి సవాళ్ళు ఉండబోతున్నాయి, అదేవిధంగా ఎస్పెషల్లీ మన ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఎటువంటి సవాళ్ళు ఉండబోతున్నాయి, మరి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి రాకతో? సో ఫస్ట్ నుంచి ఆయన నినాదం ఒకటేనండి, అమెరికా ఫస్ట్. ఆయన గెలిచింది కూడా అదే ప్లాట్ఫామ్ మీద, అదే నినాదంతో ఆయన అమెరికాని ముందు పెట్టి మిగతా కంట్రీస్ అన్నిటికీ కొంచెం వెనక్కి పెట్టి ముందు అమెరికానే పెట్టాలి అనే దాంతోనే ఆయన వచ్చారండి. సో దానికి తగ్గట్టుగానే ఆయన ఆల్రెడీ వర్క్ అయితే చాలా వచ్చిన రోజే అసలు స్టార్ట్ చేసేసారు. సో హీఈస్ ఆన్ ద జాబ్ అని చెప్పుకోవాలండి. ఆయన అంటే ఆయన రిఫార్మ్స్ కానీ ఆయన ఏదైతే మనకి చెప్పారో, సో డెఫినెట్లీ దట్ విల్ కంటిన్యూ లైక్ దిస్ అండి. ఎందుకంటే ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే యుఎస్ లో కార్పొరేట్ ట్యాక్సెస్ తగ్గించి అక్కడ ఉన్న ఎకానమీని, యుఎస్ ఎకానమీని కొంచెం తీసుకురావాలి అని, అలానే అందరికీ కూడా అంటే ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించండి, ఇంట్రెస్ట్ రేట్స్ ఫెడ్ కమిటీకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆయన డావోస్ లో కూడా మనం జరుగుతున్న ఎకనామిక్ ఫోరం లో డైరెక్ట్ గా ఆయన ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ మీరు అందరూ కూడా ఈ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించండి, కొంచెం ఎకానమీని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి, కార్పొరేట్ ఎర్నింగ్స్ కొంచెం పెరగాలి అనేది ఒకటి చెప్పారు. ఆ తర్వాత ఎవరైతే ఈ సౌత్ అరేబియా ఇవి కొన్ని ఒపెక్ కంట్రీస్ ఉన్నాయండి, వాళ్ళందరికీ కూడా కొంచెం ఈ ప్రొడక్షన్ అంటే ఆయిల్ అండ్ ఈ ప్రొడక్షన్ కొంచెం పెంచాలి. ఆయన WHO నుంచి వచ్చేసారు, అలానే ఈ ప్యారిస్ ట్రీటీ నుంచి కూడా బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ మీద కొంచెం మళ్ళీ కాన్సన్ట్రేషన్ పెరిగింది. సో దానివల్లే ఆయన రాగానే క్రూడ్ ఆయిల్ $80 ఉన్నది ఇప్పుడు $77 కి వెళ్ళిపోయిందండి. బికాస్ ఆఫ్ ట్రంప్ ఇంపాక్ట్, హీ వాంటెడ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ ని పెంచితే కొంచెం అందరూ కూడా ఇన్ఫ్లేషన్ తగ్గి కొంచెం రిలీఫ్ గా ఉంటారని. సో ఆ ఇంపాక్ట్ అయితే మనకు కనిపిస్తుంది. ఆయన రాగానే మనకి గోల్డ్ పెరిగింది, ఆ తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గబోతున్నాయి, ఆ తర్వాత క్రూడ్ ఆయిల్ తగ్గింది, అలానే బిట్ కాయిన్ పెరిగింది, క్రిప్టో కరెన్సీస్ ఆయన చాలా పాజిటివ్ గా వెళ్తూ ఉన్నారు. సో ఫేవర్ గా ఉంటున్నారు. సో ఈ ఇంపాక్ట్ అంతా కూడా మనకు కనిపిస్తుందండి. సో గ్లోబల్ గా అయితే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే ఆ టెన్యూర్ అయితే మాత్రం మనకి అది కనపడుతుందండి. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే ఆ సిచ్యువేషన్ అయితే మనకి మార్కెట్ లో కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ట్రంప్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. అలానే టారిఫ్స్ గురించి అయితే ఆయన చాలా మాట్లాడుతున్నారండి. ఒకవైపు 100% అంటే 20, 30, 100% టారిఫ్స్ కూడా వేసి అంటే బ్రిక్స్ మీద, ఎస్పెషల్లీ బ్రిక్స్ మీద అంటే బ్రెజిల్, ఇండియా, చైనా ఈ కంట్రీస్ మీద ఎవరైతే వాళ్ళకి కానీ మీరు వేశారంటే మేము ఇమీడియట్ గా మీ మీద మళ్ళీ మేము టారిఫ్స్ వేస్తాము అని బెదిరించడం, అంతవరకు కూడా ఆయన టారిఫ్స్ గురించి అయితే చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నారు. బట్ ఇప్పటి వరకు అయితే ఇంకా అంత కాంక్రీట్ గా అయితే చెప్పలేదు. బట్ ఫ్యూచర్ లో వీ మే సీ టారిఫ్స్ అయితే మాత్రం గట్టిగానే మనకి అన్ని కంట్రీస్ అంటే ఎస్పెషల్లీ కెనడా, మెక్సికో ఈ కంట్రీస్ మీద మనకు కనబడితే ఈవెన్ ఇండియా మీద కూడా ఒక 10%, 15% వరకు టారిఫ్స్ అయితే మనకి కనబడబోతున్నాయి. సో ఇవన్నీ కూడా ఈ టారిఫ్స్ తర్వాత అక్కడ ట్యాక్స్ రేట్స్, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడము ఇలాంటివన్నీ ఆయన చేస్తుంటే, ఇంకొకటి ఏంటంటే ఆయన ముఖ్యంగా రాగానే చెప్పింది ఏంటంటే ఇమిగ్రెంట్స్, ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద అయితే ఆయన చాలా చాలా అంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో వెళ్ళిపోతున్నారంటే. ఆయన ఆల్రెడీ బాగా ఒక వర్క్ చేసుకుని వచ్చారు. సో హోంవర్క్ అయితే గట్టిగా చేశారు. ఎక్కడెక్కడ వాళ్ళు ఇమిగ్రెంట్స్ ఉంటున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారో అక్కడ బార్డర్ దగ్గర ఆల్మోస్ట్ 1 lakh సోల్జర్స్ ని పెట్టేసి ఆ మెక్సికో బోర్డర్ అంతా క్లోజ్ చేయడమే కాకుండా ఇక బర్త్ రైట్ ద్వారా అంటే యుఎస్ ఎవరైతే సిటిజన్షిప్ తీసుకుంటున్నారో అది ఈ February 19th మనకి 20th నుంచి ఇక అది ఉండబోదు అని చెప్పేసి దాని మీద కూడా ఆయన ఒక సంతకం చేసేసి దాన్ని కూడా చేసేసారు. దాని మీద ఆల్రెడీ చాలా కష్టం అని చెప్పి అందరూ అంటున్నారు. బట్ ఆయన సంగతి తెలుసు కదండి, ఆయన ఎవరి మాట వినరు. అసలు ఆయన ఏం చెయ్యాలనుకుంటే అది ఎంత కష్టమైనా ఆయన ఎగేనెస్ట్ గా, ఎవరికైనా ఎగేనెస్ట్ గా, అప్పట్లో ఇప్పుడు ఈవెన్ ఫెడ్ కూడా ఎగేనెస్ట్ గా ఆయనకు నచ్చపోతే ఆ టీం ని కూడా తీసేస్తారు. కానీ అంటే ఆయన ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే ఎకానమీ బాగుండాలి, అమెరికన్స్ ఎస్పెషల్లీ ప్రొటెక్ట్ చేయాలి.
యుఎస్ ని ప్రొటెక్ట్ చేయాలి, US ని protect దేశానికి చేయాలి. రెవెన్యూస్ బాగుండాలి, అవునండి ఈ అవును యుద్ధాలు ఇలాంటి డిస్టర్బెన్స్ ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అంటే ఆయనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది ఏం ఉందండి, చేయాలి ఆయనకు. ఉంది. ఆ, ఆల్రెడీ రష్యా మీద కూడా చెప్పారు, మీరు Hmm. గానీ యుద్ధం గానీ ఆపకపోతే మీకు మొత్తం మళ్ళీ అవును. మీకు దాని మీద శాంక్షన్స్ కానీ లేకపోతే మీ మీద టారిఫ్స్ కానీ అవన్నీ కూడా మీకు చాలా గట్టిగా ఉంటాయి. బిజినెస్ So, మ్యాన్ కదా చాలా అసలు ఆయన, కంప్లీట్ చాలా బిజినెస్ క్లియర్ గా ఉంటారు ఆయన. అవునండి, పొలిటికల్ గా కాకుండా ఎకానమిస్ట్ గా ఎకానమిస్ట్ గా ఉంటారు. ఆయన ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ యుద్ధాల వల్ల అంత ఇన్ఫ్లేషన్ పెరిగి అందరు ఇబ్బంది పడుతున్నారు. క్రియేట్ అవుతుంది. సో రష్యా కూడా వార్నింగ్ లాగా వెళ్ళిందండి. అలానే అక్కడ హమాస్ లో కూడా కొంచెం మనకి కొంచెం సీజ్ ఫైర్ అనేది జరిగింది. సో ట్రంప్ ఇంపాక్ట్ అయితే ఆల్ ఓవర్ గ్లోబ్ వార్స్ తగ్గించడం వల్ల కానీ, టారిఫ్స్ వల్ల కానీ, లేకపోతే ఇమ్మిగ్రెంట్స్ విషయంలో కానీ మనకి చాలా వరకు చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ ఇండియన్స్ వైపు వచ్చేటప్పటికి ఇప్పటికే ఆల్రెడీ మన వాళ్ళకి చెప్పారంటే 18,000 టు 20,000 పీపుల్ ని మేము స్పెసిఫిక్ గా వీళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ లిస్ట్ అంతా కూడా మన వాళ్ళ దగ్గరకు వచ్చింది. సో ప్లీజ్ టేక్ బ్యాక్, మీరు యాజ్ ఎ గవర్నమెంట్ మీరందరూ కూడా వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోండి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మన స్టాండ్ కూడా అదే చెప్పారండి. మేము కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయితే మేము వారు సపోర్ట్ చేయట్లేదు, ఎంకరేజ్ చేయట్లేదు. ఎవరైతే లీగల్ గా వెళ్తుంటేనే మాకు ఓకే, బట్ ఇల్లీగల్ గా వెళ్లే వాళ్ళని డెఫినెట్లీ వీ విల్ టేక్ దమ్ బ్యాక్. వాళ్ళందరినీ మేము వెనక్కి తెచ్చేసుకుంటామని మన గవర్నమెంట్ కూడా వాళ్ళకి ప్రామిస్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళతో మనకి టైస్ చాలా ఇంపార్టెంట్, సో ఫ్యూచర్ లో కూడా. సో అందుకనే వాళ్ళకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి మన సపోర్ట్ ఇండియన్ మన ఎంబసీ సపోర్ట్ కూడా ఉందండి. సో వి మైట్ ఎక్స్పెక్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ కూడా మనకి బ్యాక్ వచ్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే ఈ బర్త్ రైట్ ఇష్యూ వల్ల కూడా కొంతమంది మన వాళ్ళు ఇంకా అక్కడ ఇల్లులు కొనుక్కోవడము, లేకపోతే అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం వాళ్ళ పిల్లలకి వీళ్ళందరికీ బర్డెన్ అవుతుంది, ఇంకా వచ్చేద్దాము అనే ఆ సిచ్యువేషన్స్ లో కూడా కొంతమంది డెసిషన్స్ అన్ని మారొచ్చండి బికాస్ ఆఫ్ హిజ్ డెసిషన్స్ ఆన్ ఇమిగ్రెంట్ దాని మీద. ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ కొన్ని ఎకానమీస్ గురించి అంటే కొన్ని ఇండస్ట్రీస్ వాటి వల్ల అంటే ఆయన తీసుకునే డెసిషన్స్ వల్ల కొన్ని సెక్టార్స్ పాజిటివ్ గా మనకు కనిపిస్తున్నాయండి. హీఈస్ ఆల్రెడీ వెరీ మచ్ ప్రో ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డేటా సెంటర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్రెడీ స్పెండింగ్ $500 million ఆయన ఖర్చు పెడుతున్నారు. సో దానివల్ల మన ఐటీ కంపెనీస్ కి ఎస్పెషలీ ఇండియన్ ఐటీ కంపెనీస్ కి అయితే మంచి ఇదైతే కనిపిస్తుందండి డెవలప్మెంట్ ఆయన వల్ల. సో ఆల్ ఐటీ కంపెనీస్ ఆర్ మేజర్లీ ఇండియన్ ఐటీ కంపెనీస్ క్యాన్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్. ఆయన ఫోకస్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సెంటర్స్ మీదే ఉంది. అలానే రిలయన్స్ ఆల్సో ఈస్ కమింగ్ విత్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఇన్ ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఆయన కూడా పెట్టాలని చూస్తున్నారు. సో ఎవ్రీథింగ్ ఇంకా నెక్స్ట్ మన జనరేషన్ అంతా కూడా ఈ ఐటీ రిలేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం టెక్నాలజీ బేస్డ్ ఉండబోతుందండి. సో ఏవైనా స్టాక్స్ అవి కొనుక్కోవాలంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అయిన పర్సిస్టెంట్ సిస్టమ్ కానీ ఇలాంటి కొన్ని స్టాక్స్ ని ఐటీ సెక్టార్ కి సంబంధించిన ప్యాక్ అయితే మీరు కొనుక్కోవచ్చు అండి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఎప్పుడైతే ఈ చైనా మీద కొంచెం టారిఫ్స్ ఏవైతే వేస్తున్నారో కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అక్కడి నుంచి కాకుండా మన ఇండియాకి ఏమైనా పాజిటివ్ గా వచ్చే అవకాశం కనిపిస్తుందండి. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రిలేటెడ్ లైక్ బజాజ్ కానీ లేకపోతే ఐటీసీ ఇట్లా టాటా స్టీల్ ఇలాంటి కొన్ని కంపెనీస్ ని మనకి ఏమైనా పాజిటివ్ గా అవ్వచ్చు. అలానే మెటల్స్ కు కూడా అక్కడ వాళ్ళకి టారిఫ్స్ వేయడం వల్ల మనవి కొంచెం చీప్ గా మనవి కొంచెం అట్రాక్టివ్ గా అవుతాయి. కాబట్టి మెటల్ సెక్టార్ లో కూడా మన ఇండియాలో హిండాల్కో, JSW స్టీల్, వేదాంత, నాల్కో ఇట్లాంటి మెటల్ సెక్టార్ ని మనం చూడొచ్చు. ఎనర్జీ సెక్టార్ ఇప్పుడు ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు. ఇంత మాకు ఆయిల్ అండ్ ఈ గ్యాస్ చాలా వాళ్ళకి కాస్ట్లీ అయిపోతుంది. సో వీ నీడ్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ చేయాలి అనుకుంటున్నారు. సో దానివల్ల అదానీ పవర్, అదానీ గ్రీన్, NTPC, రిలయన్స్ వీటన్నిటికీ కూడా కొంచెం పాజిటివిటీ అనేది ఈ ట్రంప్ వల్ల వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు.